హలో ఎవరివన్, వెల్కమ్ టు డే 37. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీదే ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని సో దాన్ని సాల్వ్ చేద్దాం. సో ఆ రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాడ ఒక బుక్ స్టోర్ అని ఉందన్నమాట. సో ఆ బుక్ స్టోర్లో కొన్ని ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఎలాగంటే బుక్ అనేది, పెన్సిల్, పెన్, షార్ప్నర్, స్కేల్, సో ఇలాంటి ఐటమ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఆ ఐటమ్స్ని మన కార్ట్లోకి ఎలా యాడ్ చేయాలి, సో ఎలా డిలీట్ చేయాలి, సో వాటి ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో వీటి గురించి మనం చూద్దాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మన క్లాస్ నేమ్ ఏంటి, ఒక బుక్ స్టోర్ అనమాట. సో ఫస్ట్ మనం క్లాస్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, CLASS క్లాస్ అని చెప్పి బుక్ స్టోర్ అనమాట, STORE. సో మనకి ఒక బుక్ స్టోర్ అనే క్లాస్ అనేది ఉంది. సో దీని లోపల మనం ప్రాపర్టీస్ తీసుకోవాలి. సో దీని లోపల మనం ప్రాపర్టీస్ తీసుకోవాలంటే ఏం మెథడ్ యూజ్ అవుద్ది, సో ఇనిట్ అనే ఒక స్పెషల్ మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ అనేది మనకి యూజ్ అవుతుంది అనమాట ప్రాపర్టీస్ క్రియేట్ చేయడానికి. సో దీన్ని మనం కన్స్ట్రక్టర్ మెథడ్ అని కూడా అంటాం అనమాట. సో అది ఎలా తీసుకుంటాం, సో నిన్నటి క్లాస్ వినంటే మీకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో అది ఎలా తీసుకుంటాం, ఎఫ్ సో అండర్ స్కోర్ ఇనిట్ అండర్ స్కోర్ అనమాట. సో ఈ విధంగా ఉండాలన్నమాట. సో దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఏమి ఇవ్వాలి, ఖచ్చితంగా దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం సెల్ఫ్ కింద ఇవ్వాలన్నమాట, సెల్ఫ్ అని ఇవ్వాలి. ఆ తర్వాత దీంట్లో మనకి సో ఇక్కడ ఏం తీసుకుందాం అంటే ఒక బకెట్ లాగా ఇస్తారనమాట. సో ఫస్ట్ మనకి ఏం ఇస్తారంటే, మనకి స్టోర్కి వెళ్ళంగానే సో ఒక స్మాల్ బాస్కెట్ లాగా ఇస్తారనమాట. సో ఆ బాస్కెట్ లో స్టార్టింగ్ మనకి ఏముంటుంది, ఎంటీగా ఉంటుంది. సో మనకు కావాల్సిన ఐటమ్స్ అని ఆ బాస్కెట్ లో వేసుకుంటాం అనమాట. సో అర్థమైంది కదా, మామూలుగా ఇంతే కదా ఉండేది. సో బుక్ స్టోర్కి వెళ్ళాం, సో వెళ్ళంగానే వాళ్ళు మనకి ఒక బాస్కెట్ ఇచ్చారు. సో మనం ఆ బాస్కెట్ లో మనం బుక్ స్టోర్ లోకి వెళ్ళి సో మనకు బుక్ కావాలంటే బుక్ తీసుకొని ఆ బాస్కెట్ లో వేసుకుంటాం. అదే విధంగా పెన్ కావాలంటే పెన్ తీసుకొని ఆ బాస్కెట్ లో వేసుకుంటాం. అదే విధంగా మనకి పెన్సిల్ కావాలంటే పెన్సిల్ తీసుకొని ఆ బాస్కెట్ లో వేసుకుంటాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మనకి ఏమి ఇస్తారు, బాస్కెట్ అనేది ఇస్తారనమాట. సో బాస్కెట్ అనేది ఒక ప్రాపర్టీ, బాస్కెట్. సో బాస్కెట్ అనేది ఇచ్చారు. సో అదే విధంగా మనకి దాంట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అవి దానికి మనకి ప్రైస్ డీటెయిల్స్. సో అంతే కదా, మనకి ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఉండాలి. సో ప్రైస్ డీటెయిల్స్, సో బుక్ అంటే బుక్ ఎంత, బుక్ యొక్క ప్రైస్ ఉండాలి. అదే పెన్సిల్ అంటే పెన్సిల్ యొక్క ప్రైస్ ఉండాలి. అదే విధంగా మనకి స్కేల్ అంటే స్కేల్ యొక్క ప్రైస్ ఉండాలి. సో దాంట్లో ఏం ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ యొక్క ప్రైస్ ఉండాలి. సో దానికోసం నేను ఏం తీసుకున్నాను అంటే ప్రైస్ డీటెయిల్స్ అనేది తీసుకున్నాను అనమాట. సో అర్థమైంది కదా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ ప్రాపర్టీస్ ఏంటంటే, వెళ్ళంగానే మనకి ఏమి ఇస్తారంటే ఒక బాస్కెట్ అనేది ఇస్తారనమాట. సో ఆ బాస్కెట్ లో మనకు కావాల్సిన వస్తువులని వేసుకోవచ్చు అనమాట. సో ఆ వస్తువులు దాని యొక్క ప్రైస్ వచ్చి మనకి దేంట్లో ఉంటాయంటే ప్రైస్ డీటెయిల్స్ లో ఉంటాయి అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో వాటిని ఇనిషియలైజ్ చేయాలి. సో వాటిని ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, సెల్ఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. సో మనం నిన్నటి క్లాస్ లో చూసాం. సో సెల్ఫ్ డాట్ సో బాస్కెట్ ఈక్వల్ టు మనం ఏంది, బాస్కెటే కదా. సో బాస్కెట్. అదే విధంగా సెల్ఫ్ డాట్ ప్రైస్ డీటెయిల్స్. సో ప్రైస్ డీటెయిల్స్ ఈక్వల్ టు ప్రైస్ డీటెయిల్స్ కదా. సో ప్రైస్ డీటెయిల్స్ ఈక్వల్ టు ప్రైస్ డీటెయిల్స్. సో ఈ విధంగా తీసుకున్నాం అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ ఏంది మనకి, సో మనకి స్టోర్లోకి వెళ్ళంగానే మెయిన్గా ఏముంటుంది, సో ఒకటి ఎంటీ బాస్కెట్ అనేది ఉంటుంది. సో అదే విధంగా మనకి ఏముంటాయి, సో ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో ఒక ఐటమ్ ఉంటే దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే, సో ఇక్కడ మనం ఫస్ట్ మనకేం బాస్కెట్ ఏ విధంగా ఉంటుంది, సో దాంట్లో ఏం ఐటమ్స్ అనేవి ఉండవు, సో ఎంటీగా ఉంటుంది. సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఎంటీ లిస్ట్ అనేది తీసుకుంటున్నాను. అదే విధంగా ప్రైస్ డీటెయిల్స్. సో ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి, సో ఈ ప్రైస్ డీటెయిల్స్ అనేవి మనం ఒక డిక్షనరీగా తీసుకున్నాం. సో ఇక్కడ ఒక బుక్ అనేది ఉంది. సో ఆ బుక్ యొక్క ప్రైస్ వచ్చి మనకి 50 రూపీస్. సో ఈ విధంగా తీసుకున్నాం. అదే విధంగా ఆ స్టోర్లో ఇంకేమున్నాయి, సో పెన్ అనేది ఉంది. సో పెన్ యొక్క ప్రైస్ వచ్చి మనకి ఎంత, 10 రూపీస్ అని తీసుకున్నాం. అదే విధంగా మనకి ఆ స్టోర్లో ఇంకేముంటాయి, పెన్సిల్ అనేది ఉంది. సో పెన్సిల్ యొక్క ప్రైస్ ఎంత మనకి, సో 10 రూపీస్ అని తీసుకుందాం. అదే విధంగా మనకి ఏముంటుందా, స్కేల్ అనేది ఉంటుంది అనమాట, స్కేల్. సో ఇక్కడ మనం స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్స్ పెడదాం, కొంచెం బాగుంటుంది. సో ఎలాగైనా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఇక్కడ మనకి ఇంకేముంటుంది, స్కేల్ అనేది ఉంటుంది అనమాట. స్కేల్ స్కేల్ యొక్క ప్రైస్ ఎంత మనకి, ప్రైస్ ఎంత, 15 రూపీస్ అనమాట. సో అదే విధంగా ఇంకేముంటుంది, షార్ప్నర్ అనేవి ఉంటాయి అనమాట, షార్ప్నర్. సో షార్ప్నర్ అనేది ఉంటుంది అనమాట. సో దాని యొక్క ప్రైస్ ఎంత మనకి, దాని యొక్క ప్రైస్ వచ్చి 5 రూపీస్ అనమాట. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. సో మనకి ఒక బుక్ స్టోర్ ఉంది. సో ఆ బుక్ స్టోర్ లో మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, సో బుక్ అనే ఒక ఐటమ్ ఉంది, పెన్ అనే ఒక ఐటమ్ ఉంది,
పెన్సిల్ అనే ఒక ఐటమ్ ఉంది, స్కేల్ అనే ఒక ఐటమ్ ఉంది, షార్ప్నర్ అనే ఒక ఐటమ్ ఉంది అనమాట. సో బుక్ యొక్క ప్రైస్ ఎంత మనకి 50 రూపీస్. అదేవిధంగా పెన్ యొక్క ప్రైస్ 10 రూపీస్, పెన్సిల్ యొక్క ప్రైస్ ఎంత మనకి 10 రూపీస్, స్కేల్ యొక్క ప్రైస్ వచ్చి 15 రూపీస్, షార్ప్నర్ యొక్క ప్రైస్ వచ్చి 5 రూపీస్. సో అర్థమైంది కదా. సో ఒక మనకి బుక్ స్టోర్ ఉంది. సో ఆ బుక్ స్టోర్లో మనకి ఉన్న ఐటమ్స్ ఏంది, సో ఈ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. సో ఐటమ్స్కి ప్రైజెస్ కూడా మనకి ఇక్కడే ఇచ్చేసాం అనమాట. ఈచ్ ఐటమ్ యొక్క ప్రైస్ అనేది ఇచ్చేసాం అనమాట. సో ఈ విధంగా ఉంది. సో ఇది మనకి యాక్చువల్గా ఉండేది బుక్ స్టోర్ ఉండేది మనకి ఇది. ఓకేనా. సో మనకి బుక్ స్టోర్ ఉంటుంది. సో బుక్ స్టోర్లో వెళ్ళంగానే మనకి ఏమి ఇస్తారు, ఒక బాస్కెట్ అనేది ఇస్తారనమాట. సో మనకు కావాల్సిన వస్తువులన్నీ మనం బాస్కెట్లో వేసుకుంటాం. సో మనకు కావాల్సిన వస్తువులు యాడ్ ఉంటాయి, సో దీంట్లో ఉంటాయి అనమాట. సో దీంట్లో చెక్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ఎరేజర్ కావాలి. సో ఎరేజర్ అనేది ఈ బుక్ స్టోర్లో ఉందా, సో చూడండి. సో ఈ బుక్ స్టోర్లో లేదు. సో లేదు కాబట్టి మనం ఎరేజర్ కోసం చూసినప్పుడు అది మనకి నాట్ ఫౌండ్ అని చూపించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బుక్ కోసం చూస్తున్నాం. సో ఈ బుక్ అనేది మనం ఈ లిస్ట్లో యాడ్ చేయాలి. సో యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, సో యాడ్ ఐటమ్ అనే ఇంకా మనం మెథడ్స్ అనేవి రాయాలి. సో ఓకేనా. సో ఇదేంటి, సో ఫస్ట్ మనం ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. సో దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం, సో ఓబీజే ఆబ్జెక్ట్. సో దీంట్లో మనం బుక్ స్టోర్లోకి మనం స్టార్టింగ్ ప్రాపర్టీస్ కింద ఏం పంపిస్తాం, ఫస్ట్ ఒక బాస్కెట్ అనేది పంపిస్తాం. సో ఎంటీ బాస్కెట్ అనేది ఉంటుంది. సో దాంట్లో ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. అనమాట. సో అర్థమైంది కదా. సో సింపుల్గా చెప్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోండి. సో మనం ఒక బుక్ స్టోర్ అనేది క్రియేట్ చేసాం. సో దాంట్లో మనం ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం. సో ప్రాపర్టీస్ ఏంటి, సో బాస్కెట్ అనేది ఒకటి, సో అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్ అనేది ఒకటి. సో ప్రైస్ డీటెయిల్స్లో ఏముంటాయి, సో ఆ స్టోర్లో ఏమేమి ఉన్నాయి, సో దాని యొక్క ప్రైస్ అనేవి మనకి ప్రైస్ డీటెయిల్స్లో ఉంటాయి అనమాట. సో చూడండి. సో ఇవి ఈ స్టోర్లో ఉన్నవి, సో దాని ప్రైజెస్. సో ఈ బాస్కెట్ ఎందుకు మనకి, సో మనం వెళ్ళంగానే ఒక బాస్కెట్ అనేది ఇస్తారనమాట. సో ఆ బాస్కెట్లోకి మనం ఏం చేస్తామంటే, సో ఈ బుక్, పెన్ను, పెన్సిల్ ఇవన్నీ మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ మనకు చేతిలో పట్టుకోవడం కష్టం కదా. సో అందుకని మనకు ఒక బాస్కెట్ ఇస్తారు. సో ఆ బాస్కెట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా దీన్ని మీరు కార్ట్ అనగా అనుకోవచ్చు. మనం ఈ కామర్స్ వెబ్సైట్ యూజ్ చేస్తున్నామంటే దీన్ని కార్ట్ అనగా అనుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క ఐటమ్ మనం కార్ట్లోకి యాడ్ చేస్తున్నట్లు. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనకి యూజర్ అనేవాడు వెళ్ళాడు. సో యూజర్ అనేవాడు వెళ్ళంగానే ఫస్ట్ మనకి ఏం చేస్తాడు, సో ఈ బాస్కెట్ తీసుకొని సో వాడు సెర్చ్ చేస్తాడు. సెర్చ్ చేసి వాడు కావాల్సిన ఐటమ్ దొరికితే అప్పుడు ఏం చేస్తాడు, వాడు ఆ ఐటమ్ని యాడ్ చేసుకుంటాడు. సో దానికోసం యాడ్ చేసుకుంటాడు కాబట్టి దానికోసం మనం ఏం చేస్తామంటే, సో యాడ్ ఐటమ్ అనే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేద్దాం. సో యాడ్ ఐటమ్ ఆఫ్ దీంట్లో సెల్ఫ్ అని పెట్టి, సో సెల్ఫ్ అనేది ఎందుకు పెడుతున్నాం అంటే, సో ఈ బాస్కెట్ ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి దీనికి సంబంధించినవి. సో దీనికి సంబంధించినవి కాబట్టి మనం సెల్ఫ్ అని పెట్టాం. సో వీటిని కూడా మనం ఈ ఫంక్షన్లో యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో అందుకని మనం సెల్ఫ్ అనేది పెట్టాం. ఇక్కడ మనం ఏం ప్రాపర్టీస్ పాస్ చేస్తాం, సో ఐటమ్ అనేది ఒకటి చూసుకుంటాం. సో ఐటమ్ అనేది చూసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తాం మనం, సో దేంట్లోకి యాడ్ చేస్తాం, సో ఈ సెల్ఫ్ డాట్ బాస్కెట్ లోపలికి యాడ్ చేస్తాం అన్నమాట. సో ఎలా యాడ్ చేస్తాం మనం, సెల్ఫ్ డాట్ బాస్కెట్ డాట్ అపెండ్ ఆఫ్ కదా. సో యాడ్ చేయాలంటే మనకి ఏం మెథడ్ ఉంది, అపెండ్. సో అపెండ్ ఆఫ్ ఐటమ్. సో ఈ విధంగా మనం ఒక ఐటమ్ని యాడ్ చేసాం అనమాట. సో ఈ ఐటమ్ ఇప్పుడు యాడ్ చేస్తాం మనం, సో ఇఫ్ ఐటమ్ అనేది మనకి ఐటమ్ ఇన్ సెల్ఫ్, మనకి ఐటమ్ అనేది దీంట్లో ఉంటేనే కదా, ప్రైస్ డీటెయిల్స్లో ఉంటేనే కదా మనం యాడ్ చేయగలుగుతాం. సో ఒకవేళ ప్రైస్ డీటెయిల్స్లో లేకపోతే మనం యాడ్ చేయలేం కదా. సో అందుకని ఇఫ్ ఐటమ్ ఇన్ దేంట్లో ప్రైస్ డీటెయిల్స్, సో ప్రైస్ డీటెయిల్స్లో ఉంటే అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, సో ఈ ఐటమ్ని యాడ్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ లేకపోతే మనం సింపుల్గా ఏం చెప్తున్నాం, సో ఏల్స్ అని పెట్టి దీంట్లో ఏం పెడతామంటే ప్రింట్ ఆఫ్ ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని పెడతాం. సో ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్. సో ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని పెడతాం. ఈ విధంగా పెడతాం. సో ఐటమ్స్ చూసాం. సో మనకి బుక్ కావాలి. సో బుక్ అనే ఐటమ్ దీంట్లో ఉంటే మనకి బుక్ అనేది మనం దాంట్లో బాస్కెట్లో వేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఎరేజర్ అని కావాలి. సో ఎరేజర్ కోసం వెతికాం కాబట్టి ఎరేజర్ అనేది మనకు దొరకలేదు. సో దొరకపోయినా మనం ఈ బాస్కెట్లోకి వేసుకోగలమా, సో వేసుకోలేము. సో ఎందుకని, ఆ స్టోర్లో ఉంటేనే మనం కొనగలుగుతాం. ఆ స్టోర్లో లేని వస్తువు మనం కొనాలంటే ఎలా కొనగలుగుతాం, సో కొనలేం కాబట్టి సో ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని పెడతాం. ఒకవేళ వీటిలో ఈ లిస్ట్లో కానీ ఉంటే, సో ఈ లిస్ట్ అని ఇది ఎందుకు యూజ్ చేసి మనకు తెలుసు కదా. సో సో ఈ యొక్క బుక్, పెన్ను, పెన్సిల్, స్కేలు, షార్ప్నర్ అనే వస్తువులు మాత్రం మనకి ఆ స్టోర్లో ఉన్నాయన్నమాట. సో రిమైనింగ్ లేవన్నమాట. సో దానికి ప్రైస్ కూడా మనం పక్కనే యాడ్ చేసాం అనమాట. సో ఇక్కడ డిక్షనరీ లాగా తీసుకున్నాం. సో అర్థమైంది కదా. సో మనకు కావాల్సిన వస్తువు అనేది మనకి స్టోర్లో ఉండాలంటే మనకి దేంట్లో తెలుస్తుంది, సో ఈ ప్రైస్ డీటెయిల్స్ అనే దాంట్లో ఉందన్నమాట. సో ఈ ప్రైస్ డీటెయిల్స్ అనే దాంట్లో ఉంటే సో అప్పుడు మనం బాస్కెట్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనకి ఆ ఐటమ్ కానీ లేకపోతే ఆ బాస్కెట్లోకి యాడ్ చేసుకోలేం కదా. సో అందుకని నేను ఐటమ్ ఈజ్ నాట్ ఫౌండ్ అని పెట్టాను.
సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ యాడ్ ఐటమ్స్కి చేసాం అనమాట. సో ఇప్పుడు మనం యాడ్ ఐటమ్స్ చేసాం. సో ఇప్పుడు మనకి ఒక వస్తువు అనేది వద్దు. సో ఆ వస్తువు అనేది వద్దకపోతే మనం ఏం చేస్తాం? సో రిమూవ్ చేసేస్తాం. సో అంతే కదా, ఆ వస్తువుని సింపుల్గా ఇప్పుడు మనం ఏం చేసామంటే బుక్, పెన్ను, పెన్సిల్ అనేవి మన బాస్కెట్లో వేసాం. సో మనకి పెన్సిల్ అనేది వద్దు. సో వద్దకపోతే మనం ఏం చేస్తాం? సింపుల్గా తీసేస్తాం. సో దానికి ఒక ఫంక్షన్ అనేది రాద్దాం. సో ఇక్కడ ఏం రాద్దాం అంటే డెఫ్ డిలీట్ ఐటమ్ అని రాద్దాం. డిలీట్ ఐటమ్. సో అంతేనా? సో డిలీట్ ఐటమ్. సో దీని లోపల మనం ఏం చేస్తాం? సెల్ఫ్ అని ఒకటి పెడదాం. సో ఐటమ్ అనేది ఒక ఆర్గ్యుమెంట్ కింద తీసుకుందాం. సో మనకి ఐటమ్ వద్దపోతే ఆ ఐటమ్ అనేది తీసివచ్చు అనమాట. సో అది ఏ విధంగా తీసివచ్చు? సింపుల్గా సో ఐటమ్ డాట్ రిమూవ్ ఆఫ్ కదా. సో రిమూవ్ ఆఫ్ సారీ ఇక్కడ సో బాస్కెట్లో నుంచి ఇది చేస్తున్నాం మనం. సో బాస్కెట్ అంటే ఏంది? మనకు సెల్ఫ్ డాట్ బాస్కెట్. సో బాస్కెట్లో నుంచి ఇది చేస్తున్నాం. రిమూవ్ ఆఫ్ దేని తీసేస్తున్నాం? సో ఈ యొక్క ఐటమ్ని మనం తీసేస్తున్నాం అనమాట. సో ఈ ఐటమ్ని మనం తీసేసాం. సో ఇది మనం డిలీట్ చేసాం అనమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? సో యాడ్ ఐటమ్కి మనం ఒక ఫంక్షన్ అనేది రాసాం, మెథడ్ అనేది రాసాం. డిలీట్ ఐటమ్కి ఒక మెథడ్ అనేది రాసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే సో మనం తీసుకున్న ఐటమ్స్ అన్ని డిస్ప్లే చేయడానికి ఒక ఐటమ్ ఒక ట్రెండ్ చేద్దాం. సో మనకి బాస్కెట్లో ఉన్నవన్నీ మనకి ఏమేమి ఉన్నాయని చూడడానికి. సో చూడడానికి మనం ఒక మెథడ్ అనేది రాద్దాం. సో డిస్ప్లే. సో ఆ మెథడ్ ఏమైందంటే డిస్ప్లే ఐటమ్. సో డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని పెట్టి ఈ విధంగా రాద్దాం. సో దీంట్లో ఏం తీసుకున్నాం అంటే సెల్ఫ్ అని తీసుకుందాం. సో ఈ సెల్ఫ్ అనేది తీసుకోండి. ఎందుకనంటే సో ఈ బాస్కెట్, ఈ ప్రైస్ డీటెయిల్స్ మనకి ఈ మెథడ్లో యూజ్ చేయాలంటే మనం సెల్ఫ్ అనేది వాడాలి. సో వాడితేనే మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉండేవి మనం సో కన్స్ట్రక్టర్ మెథడ్లో ఉండేవి మనం దీంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ డిస్ప్లే షార్ట్ ఐటమ్లో మనం ఐటమ్స్ అన్ని చూపించాలి. సో ఐటమ్స్ అన్ని చూపించాలంటే మనం ఏం చేయొచ్చు? ఫర్ లూప్ యూజ్ చేయొచ్చు కదా మనం సింపుల్గా. సో ఫర్ లూప్లో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో ఏంది? సో మనకి ఐటమ్స్ అన్ని లైన్కి చూపిస్తుంది అనమాట. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్. సో రేంజ్ కాదు, ఇక్కడ మనకి ఐటమ్స్ అన్ని దేంట్లో ఉన్నాయి? సో బాస్కెట్లో మనకి లిస్ట్ లాగా ప్రింట్ అయింది కదా. సో బాస్కెట్ ASKET బాస్కెట్. సో నార్మల్గా బాస్కెట్ అని పెడితే వస్తుందా? సో రాదు. మనకి సెల్ఫ్ బాస్కెట్ అని పెట్టాలి. సెల్ఫ్ డాట్ బాస్కెట్ అని పెట్టాలి. సో అప్పుడే మనకి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం దీంట్లో ప్రింట్ సింపుల్గా ఐ అని పెట్టేద్దాం. సో మనకి ఐటమ్స్ అన్ని మనకి డిస్ప్లే అయిపోతాయి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు దాకా చేసాం కదా. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం? సో యాడ్ ఐటమ్కి ఒకటి చేసాం, డిలీట్ ఐటమ్కి ఒకటి చేసాం. సో మనకి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూడడానికి మనం డిస్ప్లే ఐటమ్స్ అని చెప్పి ఒక మెథడ్ అనేది రాసాం. సో ఇప్పుడు మనం ఫైనల్గా ఇంకొక మెథడ్ అనేది మనకి ఇంకొక మెథడ్ అనేది మిగిలిపోయింది. సో ఆ మెథడ్ ఏంటి? మనకి మిగిలిపోయిన మెథడ్ ఏంటి? సో ఇంకా మనకి ఏం మెథడ్ మిగిలిందంటే సో మనం తీసుకుంటాం కదా బాస్కెట్లోకి ఐటమ్స్. సో వాటి యొక్క టోటల్ ప్రైస్ అనమాట. సో ఫైనల్గా ఆ యొక్క మెథడ్ అనేది మిగిలిపోయింది. సో ఆ మెథడ్ కానీ చేస్తే మనకి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ అని చేసి వచ్చు అనమాట. సో సింపుల్గా మనకి ఏముంది? ఒక బుక్ స్టోర్ ఉంది. సో దాంట్లో వెళ్ళగానే మనకి ఎంటీ బాస్కెట్ అనేది ఇస్తారు. సో మనకి ఆ బుక్ స్టోర్లో ఏమేమి ఉన్నాయో చూడడానికి మనకి దేంట్లో ఉంది? సో ప్రైస్ డీటెయిల్స్లో ఉంటాయి. సో ఏమేమి ఉన్నాయి, దాని ప్రైజెస్ ఎంత ఉన్నాయి అని చెప్పి మనకి ప్రైస్ డీటెయిల్స్లో ఉంటాయి. సో యూజర్ వెళ్ళగానే బాస్కెటింగ్ అనే మనకి ఏమన్నా కావాలంటే ఐటమ్ సో యాడ్ ఐటమ్ చేసుకోవడానికి మనం యాడ్ ఐటమ్ అనే ఒక మెథడ్ రాసాం. సో అదేవిధంగా మనకి అవసరమైన వస్తువుని తీసేయడానికి మనం డిలీట్ ఐటమ్ అనే ఒక మెథడ్ రాసాం. సో అదేవిధంగా మనకి బాస్కెట్లో ఏమేమి తీసుకున్నాం అని చెప్పడానికి అన్ని చూడడానికి మనం డిస్ప్లే ఐటమ్స్ అనే ఒక మెథడ్ రాసాం. సో ఇంకా ఫైనల్గా మనం రాయాల్సింది టోటల్ ప్రైస్. సో మనం తీసుకున్న వస్తువులన్నిటికీ ప్రైస్ ఎంత కనుక్కోవడానికి ఒక ఐటమ్ అనేది రాస్తాం. సో ఎఫ్ డిస్ప్లే టోటల్ ప్రైస్ PRICE ప్రైస్ PRICE కదా, PRICE ప్రైస్ టోటల్ ప్రైస్ ఆఫ్ అని చెప్పేసి దీంట్లో సెల్ఫ్ అని తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ టోటల్ ప్రైస్ అని చెప్పి దీంట్లో స్టార్టింగ్ 0 తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ ఐ ఇన్ దేంట్లో ఉన్నాయి మనకి వస్తువులన్నీ దేంట్లో ఉన్నాయి మనం తీసుకున్నవన్నీ? సో బాస్కెట్లో కదా పెట్టేది. సో ఆ బాస్కెట్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ బాస్కెట్. సో దాంట్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో టోటల్ ప్రైస్లోకి ఒక్కొక్కటి యాడ్ చేద్దాం. టోటల్ ప్రైస్ ప్లస్ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి వస్తువులన్నీ దేంట్లో ఉన్నాయి? సో ప్రైస్ డీటెయిల్స్లో ఉన్నాయన్నమాట. సో దేంట్లో ఉన్నాయి? సో ఈ సెల్ఫ్ డాట్ ప్రైస్ డీటెయిల్స్లో మనకి ఏమున్నాయి? సో ఆ స్టోర్లో ఉన్నవి ఉంటాయన్నమాట. సో దాని యొక్క ప్రైస్ కావాలంటే మనం ఏం చేస్తాం అంటే సింపుల్గా ఇక్కడ ఐ అని పెట్టచ్చు అనమాట. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చిందో, జస్ట్ యాక్సెప్ట్ చేయండి. సో ఇక్కడ టోటల్ ప్రైస్ ఉంది. సో దాంట్లోకి ఒక్కొక్క ఐటమ్ ప్రైస్ చేస్తున్నాం.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను బుక్ అని తీసుకున్నాను. సో సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంటుంది, ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ బుక్ అంటే మనకి ఏమొస్తుంది 50 అనేది వస్తుంది, దాని ప్రైస్ అనేది వస్తుంది. సో ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ పెన్సిల్ అంటే ఏమొస్తుంది, సో 10 అనేది వస్తుంది అనమాట. సో దాని ప్రైస్ అనేది వస్తుంది. అదేవిధంగా ప్రైస్ డీటెయిల్స్ ఆఫ్ షార్ప్నర్ అనేది ఏమొస్తుంది, సో దాని యొక్క ప్రైస్ అనేది వస్తుంది 5 అని వస్తుంది అనమాట. సో వచ్చినప్పుడు దాన్ని ఒక్కొక్కటిగా మనం ఏం చేస్తున్నాం అంటే టోటల్ ప్రైస్లోకి యాడ్ చేస్తున్నాం అనమాట. సో ఇంకా లాస్ట్లో మనం సింపుల్గా ఏం చేయొచ్చు, ప్రింట్ ఆఫ్ టోటల్ ప్రైస్. సో టోటల్ ప్రైస్ అనేది వచ్చి, సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ రన్ చేశాను. సో రన్ చేసినప్పుడు మనకేం రాలేదు. సో ఇప్పుడు మనకేం కావాలి, ఫస్ట్ సో మనం ఒక బుక్ అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇది మనం ఇదంతా ఏంది మనకి, సో బ్లూ ప్రింట్. సో బ్లూ ప్రింట్ ఏంది, సో మనకి ఒక మనకి వెళ్ళంగానే ప్రాపర్టీస్ ఏముంటాయి, సో బాస్కెట్, ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. సో దాంట్లో మనం ఏ పనులు చేయొచ్చు, మనం ఒక బుక్ స్టోర్లోకి వెళ్ళినప్పుడు సో యాడ్ చేయొచ్చు, ఐటమ్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, సో ఐటమ్స్ ఏమైనా చూసుకోవచ్చు. సో టోటల్ ప్రైస్ అనేవి ఇవి బ్లూ ప్రింట్ అనమాట. ఏ కస్టమర్ వెళ్ళినా ఇవే కదా, ఈ పనులే కదా చేసేది. సో ఏ కస్టమర్ వెళ్ళినా మనకి బుక్ స్టోర్లోకి ఏ కస్టమర్ వెళ్ళినా ఏం చేస్తాడు, సో బాస్కెట్ తీసుకుంటాడు. సో వాడికి కావాల్సిన ఐటమ్స్ అని మనకి బాస్కెట్లో వేసుకుంటాడు. సో వాడికి అవసరమైన ఐటమ్స్ మళ్ళీ బాస్కెట్ నుంచి తీసేస్తాడు. మళ్ళీ వాడికి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవడానికి బాస్కెట్లో చూసుకుంటాడు. డిస్ప్లే ఐటమ్స్ అని ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా వాడు లాస్ట్లో బాస్కెట్లో ఉన్న ఐటమ్స్ అన్ని ప్రైస్ ఎంత కొనుక్కోవడానికి, సో ఇది మనకు ఉంటుంది అనమాట. సో ఏ కస్టమర్ అయినా ఇలాంటివే జరుగుతాయి అనమాట. సో ఇది ఒక బ్లూ ప్రింట్ అనేది చేసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసేసాం. సో ఇప్పుడు ఆబ్జెక్ట్లో మనం ఏం చేస్తాం, ఫస్ట్ సో ఒక ఐటమ్ని యాడ్ చేద్దాం. ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఐటమ్ కదా, సో ఐటమ్ని యాడ్ చేద్దాం. సో ఐటమ్ని యాడ్ చేయాలంటే ఫస్ట్ మనం ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకోవాలి. సో ఏం తీసుకోవాలి, సో బుక్ అనేది ఒకటి తీసుకుందాం. సో బుక్ అనేది మనకి యాడ్ అయిపోద్ది అనమాట. సో బుక్ అనేది యాడ్ చేసేసాం. సో బుక్ అనేది మనకి ఇప్పుడు బాస్కెట్లో అనేది ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం ఓబీజే డాట్ యాడ్ ఆఫ్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే యాడ్ ఐటమ్లో మనం ఏం చేద్దాం అంటే మిల్క్ తీసుకుందాం. సో మిల్క్ అనేది ఆ బుక్ స్టోర్లో ఉంటుంది ఏడన్నా, సో ఉంటుంది కాబట్టి మనకి ఏమొస్తుంది, నాట్ ఫౌండ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, సో నాట్ ఫౌండ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు మనకి నాట్ ఫౌండ్ అనేది వచ్చింది అనమాట. మనకి బుక్ అనేది యాడ్ అయిపోయింది. ఇంకొక మనకి ఏం కావాలి ఇంకా, సో మనకి పెన్సిల్ అనేది కావాలి. సో పెన్సిల్, సో ఆబ్జెక్ట్ డాట్ యాడ్ ఐటమ్ ఆఫ్ పెన్సిల్. సో పెన్సిల్ కూడా మనం యాడ్ చేస్తున్నాం అనమాట. సో పెన్సిల్ కానీ మనం దాంట్లోకి యాడ్ చేసాం అనమాట. సో రన్ చేసినప్పుడు చూడండి, సో ఇక్కడ ఐటమ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో దేనికి వచ్చింది అది ఐటమ్ నాట్ ఫౌండ్ అని, సో ఈ లైన్కి వచ్చింది అనమాట. ఎందుకని, మిల్క్ అనేది ఈ బుక్ స్టోర్లో లేదు కాబట్టి. సో అందుకని ఐటమ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏం కావాలి, స్కేల్ అనేది కావాలి. సో ఓబీజే డాట్ యాడ్ ఐటమ్ ఆఫ్ స్కేల్. సో స్కేల్ అనేది కానీ మనం యాడ్ చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు మన కాడ ఏమేమి ఉన్నాయి, సో ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేసాం, సో బుక్ అనేది ఒకటి యాడ్ చేసాం, పెన్సిల్ అనేది యాడ్ చేసాం, స్కేల్ అనేది యాడ్ చేసాం, సో మిల్క్ కూడా యాడ్ చేసాం. కానీ ఇక్కడ మనకి బుక్ స్టోర్లో మిల్క్ అనేది లేదు. సో లేదు కాబట్టి ఐటమ్ నాట్ ఫౌండ్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, సో బుక్, పెన్సిల్, స్కేల్ అని ఉన్నాయి. సో ఇవి మనం చూసుకోవాలి. సో మనం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవడానికి మనం ఏం చేస్తాం, సో డిస్ప్లే ఐటమ్స్ అనే మెథడ్ అనేది యూస్ అవుతుంది కదా. సో డిస్ప్లే ఐటమ్స్, సో ఇప్పుడు మనం ఆ మెథడ్ని కాల్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే ఐటమ్స్ ఆఫ్ అని పెడితే చాలు, మనకి ఐటమ్స్ అన్ని స్టోర్ వస్తాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇది క్లియర్ చేస్తున్నాను. సో ఇది కొంచెం పెద్ద చేస్తున్నాను, ఈ టర్మినల్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూడండి, సో రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏం రావాలి చెప్పండి. సో ఐటమ్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో ఐటమ్ నాట్ ఫౌండ్ దేనికి సంబంధించింది, సో అది దీనికి సంబంధించింది. సో డిస్ప్లే ఐటమ్స్ అంటే మనకి లాస్ట్లో మనకి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, సో బుక్, పెన్సిల్, స్కేల్ అని ఉన్నాయి. సో దాని యొక్క టోటల్ ప్రైస్ కావాలి. సో టోటల్ ప్రైస్ అనేది మనకి దేంట్లో ఉంది, ఆబ్జెక్ట్ డాట్ డిస్ప్లే టోటల్ ప్రైస్ ఆఫ్ దాంట్లో ఉంది, అంతే కదా. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసి సో ఇది ఒకసారి క్లియర్ చేసి ఆ తర్వాత రన్ చేస్తాను చూడండి. సో క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఏముంది, సో దీనికి సంబంధించిన మనకు బుక్ లేదు కాబట్టి సో ఐటమ్ ఇస్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. సో మనకి ఏమేమి ఉన్నాయి వస్తువులు, బుక్, పెన్సిల్, స్కేలు. సో డిస్ప్లే ఐటమ్స్ అని కొట్టంగానే మనకి ఏమొచ్చింది, బుక్, పెన్సిల్, స్కేల్ అని వచ్చింది. సో దాని యొక్క ప్రైజెస్, సో బుక్ యొక్క ప్రైస్ ఎంత ఇక్కడ మనకి 50, పెన్సిల్ యొక్క ప్రైస్ ఎంత మనకి 10, స్కేల్ యొక్క ప్రైస్ ఎంత 15. సో కాబట్టి 3 యాడ్ చేసుకోండి, 50 + 60, 50 + 10 60, 60 + 15 75. సో మనకు టోటల్ ప్రైస్ వచ్చి 75 అనమాట. సో ఇక్కడ ఏం రాద్దాం అంటే మనం టోటల్ ప్రైస్ అనేది రాద్దాం.
సో ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. టోటల్ ప్రైస్. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో రన్ చేసినప్పుడు ఇట్లా వచ్చింది. సో మన కాడ 70 రూపీసే ఉన్నాయి. కానీ మన కాడ 70 రూపీసే ఉన్నాయి. మన కాడ ఎంత ఉంది? 70 రూపీసే ఉంది. కానీ మనకు ప్రైస్ ఎంత అయింది? మనకి 75 రూపీస్ అయింది. సో మన కాడ ఎంత ఉంది? 70 రూపీసే ఉంది. సో మన కాడ ఉన్న మనీ కన్నా ఎక్కువ అయిపోయింది ప్రైస్. ఎంత అయింది? 75 అయింది. సో అప్పుడు మన కాడ ఉన్న కన్నా ఎక్కువ అయిపోతే మనీ మనం ఏం చేస్తాం? సో వీటిలో మనకి అంతగా దేంతో అవసరం లేదో సో అది తీసేస్తాం అనమాట. సో మనం ఏం తీసేద్దాం అంటే, సో బుక్ కావాలి, పెన్సిల్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. సో బుక్, స్కేల్ అనేది మనకి ఖచ్చితంగా కావాలి. సో పెన్సిల్తో మనకి అంతంత అవసరం లేదు. సో లైట్గా అంతేం అవసరం లేదు. సో అప్పుడు మనం ఏం చేద్దాం అంటే, సో పెన్సిల్ అనేది తీసేద్దాం. సో పెన్సిల్ తీసేద్దాం. ఆబ్జెక్ట్ డాట్ డిలీట్ ఐటమ్. పెన్సిల్ అంటే మనకి ఏ మెథడ్లో ఉంది? డిలీట్ ఐటమ్ అనే మెథడ్లో ఉంది. సో మనం ఏం చేస్తున్నాం? పెన్సిల్ అనేది తీసేసాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, పెన్సిల్ తీసేసాక ఆబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయో చూద్దాం. ఆబ్జెక్ట్ డాట్ దేంట్లో ఉన్నాయి? మనకు ఆబ్జెక్ట్ చూడాలంటే దేంట్లో ఏ మెథడ్లో ఉంటాయి? డిస్ప్లే మెథడ్లో ఉంటాయి. అదేవిధంగా మనకు టోటల్ ప్రైస్ కావాలంటే ఏ మెథడ్లో ఉంటుంది? సో ఐటమ్స్ డాట్, సో ఇక్కడ దేంట్లో ఉంటుంది? డిస్ప్లే టోటల్ ఐటమ్ కదా, ఐటమ్స్ డిస్ప్లే. సో డిస్ప్లే టోటల్ ఐటమ్, టోటల్ ప్రైస్ దాంట్లో ఉందన్నమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. సో ఇది ఒకసారి స్టాప్ చేసి పెడతాను. సో ఫస్ట్ మనకి ఏమొస్తుంది? సో మనం బాస్కెట్లో బుక్ అనేది యాడ్ చేసాం. ఆ తర్వాత మిల్క్ అనేది యాడ్ చేస్తుంటే మనకి ఏమొస్తుంది? నాట్ ఫౌండ్ అని వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనకి నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఆ తర్వాత బాస్కెట్లో పెన్సిల్ యాడ్ చేసాం, స్కేల్ అనేది యాడ్ చేసాం. ఆ తర్వాత మన కాడ ఏమేమి ఉన్నాయో చూసాం. సో చూస్తే మనకి ఏమొస్తాయి? బుక్, పెన్సిల్, స్కేల్ అనేది వస్తాయి అనమాట. సో ఇక్కడ బుక్, స్కేల్, పెన్సిల్ అనేది వచ్చింది. ఆ తర్వాత దాని ప్రైస్ చూసాం. సో దాని ప్రైస్ అనేది మనకి ఎంత వస్తుంది? 75 అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం? సో మన కాడ 70 రూపీసే ఉన్నాయి. కానీ అక్కడ మనకి అయింది ఎంత? 75 రూపీస్. సో అందుకోసంగా మనం ఏం చేసేసాం? పెన్సిల్ అనేది తీసేసాం అనమాట బాస్కెట్లో నుంచి. సో పెన్సిల్ అనేది తీసేసి ఆ తర్వాత మళ్ళీ డిస్ప్లే చేసాం మన కాడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని. సో ఇప్పుడు మనకి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? సో బుక్ అనేది ఉంటుంది, స్కేల్ అనేది ఉంటుంది. ఎందుకని? పెన్సిల్ అనేది తీసేసాం కాబట్టి. సో ఇప్పుడు మనకి దాని యొక్క టోటల్ ప్రైస్. సో ఇప్పుడు మనకి బుక్, పెన్సిల్ ఉంది. సో ఆ రెండింటి యొక్క ప్రైస్ ఎంత? మనకి 60. సో మనకి 60 అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి. సో రన్ చేసినప్పుడు ఇదే విధంగా వస్తుంది. సో ఐటమ్ ఇస్ నాట్ ఫౌండ్. సో అది దీనికి సంబంధించింది. ఆ తర్వాత పెన్సిల్, స్కేలు, సో బుక్, పెన్సిల్, స్కేలు. సో ఈ 3 ఐటమ్స్ ఫస్ట్ మనం యాడ్ చేసాం. సో దాని టోటల్ ప్రైస్ ఎంత? మనకి 75 అనేది వచ్చింది. సో మన కాడ ఉండేది 70 రూపీసే. అందుకని మనం ఏం చేసామంటే పెన్సిల్ అనేది డిలీట్ చేసేసాం అనమాట. ఎక్కడ? ఈ లైన్లో పెన్సిల్ అనేది డిలీట్ చేసేసాం. సో డిలీట్ చేసాం. సో డిలీట్ చేసి మళ్ళీ మన కాడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసాం. సో అప్పుడు మన కాడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? బుక్, స్కేల్ అనేది ఉంది. సో అప్పుడు మనం దాన్ని మళ్ళీ ఈ బుక్, స్కేల్ యొక్క టోటల్ ప్రైస్ చూసాం. సో టోటల్ ప్రైస్ ఎంత? మనకి 65. సో ఆ 65 అనేది మనం షాప్ వాడికి ఇచ్చేస్తాం. సో వాడు మనకి 5 రూపీస్ అనేది ఇస్తాడు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా జరుగుతాయి అన్నమాట. సో అర్థమైంది కదా. సో ఇది కొంచెం డౌట్ అనేది ఉండొచ్చు. సో డౌట్ ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, క్లారిటీగా, క్లియర్గా మళ్ళీ ఇంకోసారి శ్రద్ధగా వినండి. సో వీటిని ప్రాక్టీస్ అనేది చేయండి. సో వీటిని విన్నంత వరకు మీకు లైట్గా డౌట్ అనేది ఉంటుంది. సో మీకు ఒకవేళ అర్థమైనా కొంచెం డౌట్ అనేది ఉంటుంది. సో వన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ థింగ్స్ని అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయండి. సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరన్నా పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఏం చేస్తారంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో రేపటి క్లాస్లో కలుద్దాం. సో రేపటి క్లాస్లో కూడా మనం ఈ ఊప్స్ కాన్సెప్ట్ని కంటిన్యూ అనేది చేద్దాం. ఓకేనా? సో వీటిని ప్రాక్టీస్ అనేది చేయండి. థ్యాంక్ యూ.